చెప్పాలని సిద్ధపడుతున్నప్పుడు నేను వాక్యం పేజీ తిరగేసుకున్నప్పుడు నాకు ఒక వచనం కనపడింది. అయ్యా నేను ఇంకా మాట్లాడుతున్నాను, చదవమని చెప్పాను. నేనేం చెప్పాను, ఫస్ట్ వాక్యం నేను చదువుతాను, రెఫరెన్స్ చెప్పినప్పుడు మీరు చదవాలి, ఎందుకంటే మైక్ నా దగ్గర ఉంది కాబట్టి రికార్డింగ్ అవుతుంది కాబట్టి. రెండోది ఇవి చెప్పినప్పుడు నేను బైబిల్ తిరగేస్తున్నప్పుడు ఈ కీర్తన గ్రంథంలో చూస్తున్నప్పుడు నాకు ఈ మాట ఆకర్షించింది. ఈ మాట 1, 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు చదువుకొని వాక్యానికి సిద్ధపడ్డా. ఏ మాట అది? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు పట్టువాడు. హల్లెలూయా. మౌలికంగా ప్రేమించాము మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఎవరి హృదయాల్లో గాయాలు ఉన్నాయో, గుండె చెదిరిన స్థితిలో ఉన్నారో, అయా బలహీనులుగా ఉన్నారో వారి గాయాలు కట్టి వారిని బాగు చేసి నీ నామానికి మహిమకరంగా, ఇతరులకు దీవెనకరంగా, వారి కుటుంబానికి ఆశీర్వదకరంగా బిడ్డలు మార్చమని, అయా సంఘానికి సమాజానికి నీ బిడ్డలైన వారు ఆశీర్వదకరంగా ఉంచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి నా గాయములు కట్టువాడు ఆయనే. గుండె చెదిరిన వారు అంటే ఎవరినంటారు? సహజంగా ఇది హిబ్రూ భాషలో, వాడుక భాషలో ఏముందంటే గుండె బద్దలైన వారిని, ఇక్కడ గుండె చెదిరిన వారిని ఉంది. వాడుక భాష తర్జుమాలో ఏముందంటే గుండె బద్దలైన వారిని, గాయములు, వారి గాయాలు ఏం చేస్తాడంటే దేవుడు కడతాడు. సహజంగా గుండె ఎప్పుడు బద్దలవుతుంది? బాగా బాధ, కొంచెం బాధ వస్తే తట్టుకుంటాం. అంటే గుండె బద్దలవడం ఏంటి? తట్టుకోవాలి అనంత బాధ. ఉదాహరణకి మనం ఎంతగానో ప్రేమించిన వారు, ఎంతగానో మన ఆప్తులైన వారు ఒకరు చనిపోయారనుకో, ఏమవుతుంది? సహజంగా మనకి మీకు అర్థం వల్ల యొక్క గుండె బద్దలవడం ఏంటో మీకు అర్థమైతేనే వాక్యం అర్థమవుతుంది. ఏమనిపిస్తుంది? బాధ ఏంటి? దుఃఖం, తట్టుకోలేనంత దుఃఖం. ఎన్నన్నా అనుకొని ఏమన్నా చేసుకొని, కానీ వాళ్ళకి ఏమన్నా అయితే అంటే ఒక హాస్పిటల్లో ఉంటేనే తట్టుకోలేదు. అలాంటిది మన కళ్ళ ముందు ఏమన్నా అయితే, అయ్యో ఇంతకాలం ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, బయటలు కావచ్చు, ఆప్తులు కావచ్చు, ఎవరైనా సరే ఒకవేళ లేకుండా పోతే ఏమైపోతారు? మన ముందు ఏమైపోతుంది? బద్దలు అయిపోతుంది. అందుకనే చనిపోయేవాడు చూడండి, రొమ్ముకుని నిలుపుతారు. అయ్యా పోయావయ్యా ఈ దాకపోతే వారికి వెలుగుతారు అనకూడదు. కానీ ఆ సినిమా అంతా అక్కడ చూపిస్తారు. అని ఉత్తప్పుడు తెగ తిడతారు. అది పోయినప్పుడు మాత్రం నా దేవుడా, నా రక్షకుడా పోయావాలి ఒక టైపులో అడుగుతారని. ఈ ఆర్ఆర్ కట్ల చాలా మంది చూసారు, అనకూడదు. కొంచెం ఫ్యామిలీగా అనిపిస్తుంది. వెళ్తే అది చూడమాకండి, ఏడుపు. హల్లెలూయా. అయితే అంటే మన అయిన వారిని పోగొట్టుకున్నప్పుడు, ప్రేమించిన వారు దూరమైనప్పుడు, మన ఆశలు అడియాసలైనప్పుడు, అవునా, ఎప్పుడు మన హృదయం బద్దలవుతుందంటే సందర్భాలు చెప్పిన అయిన వారిని కోల్పోయినప్పుడు, ఆస్తులు కోల్పోయినప్పుడు, మన బిడ్డల మీద ఆశలు పెంచుకొని ఆ ఆశలన్నీ ఆవిరైపోయినప్పుడు, నిరాశ అయినప్పుడు, అర్థమవుతుందా? నువ్వు అనుకుని జరగనప్పుడు, ఇవన్నీ విషయాల్లో మన హృదయం ఏమైపోతుంది? బద్దలవుతుంది. అంటే గుండె చెదిరిపోయినట్టుగా, బాధపడినట్టుగా, గాయములైనట్టుగా ఏమనిపిస్తుంది? మనసు బాగాలేదు అంటారు చాలా మంది. ఏమంటారు? మనసు బాగాలేదండి. ఏమో ఫోన్ చేయలేదా? మనసు బాగాలేదు. ఎందుకని? మనసు బద్దలైపోయింది. ఏదో విషయంలో మనసు ఏమైపోయింది? బద్దలైపోయింది. హృదయముకు గాయం అయిపోయింది. హృదయ గాయములు కట్టువాడు ఆయనే. ఎవరంట? నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తా వాక్యంలో. హాస్పిటల్లో డాక్టర్ గారు గుండె పరీక్షించి స్కానింగ్ చేస్తున్నారు, రకరకాల పరీక్షలు చేస్తున్నారు. ఆఖరికి గుండె ఆపరేషన్ చేస్తున్నారు, గుండె కవాటాలు వేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. ఆఖరికి చవకొండ ప్రజలను వ్యక్తి హార్ట్ తీసి ఇంకొక వ్యక్తికి కూడా ట్రాన్స్ఫర్ చేసి బతికిస్తున్నారు. అంత టెక్నాలజీ పెరిగిన మన దేశంలో, మన కంట్రీలో ఆ గుండెలో ఉన్న బాధను తీసే డాక్టర్ ఒకరు ఉన్నారా? అయ్యా నా గుండెలో నొప్పిగా ఉందంటే డాక్టర్ ఏం చేస్తాడు? ట్యాబ్లెట్లు ఇస్తాడు, టెస్టులు చేస్తాడు, లేదా ట్రీట్మెంట్ ఇస్తాడు, అంతవరకే. కానీ నా గుండెలో బాధగా ఉందయ్యా, వేదనగా ఉందయ్యా, తట్టుకోలేకపోతే నాకు మెడిసిన్ అయ్యంటే ఏ డాక్టర్ అయినా ఇస్తాడా? కానీ ఈ రోజున నీకు ఒక డాక్టర్ పరిస్థితి చేస్తున్నా. ఆయన యేసు ప్రభువారు. ఆయన ఎవరు? చెదిరిపోయిన గుండెను బాగు చేయవాడు. నీ ఏ హృదయంలో నీ మనసులో ఏం బద్దలవుతుందో, ఏం బాధపడుతున్నావో, ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, కలవరపడుతున్నావో, నీ ఆశలు ఆవిరైపోతున్నాయి. కళ్ళ ముందే నీకున్న కళ్ళని కుప్ప కూలిపోతున్నాయి అని లోపల చెప్పుకొని దుఃఖపడుతున్న నీ గుండె గాయాల్ని దేవుడు చూసి ఈ రోజున గాయాలు నేను కట్టబోతున్నాను. స్వాతికి ఇల్లు వచ్చిందా?
మరి చెప్పలేదు సాక్ష్యం. స్వాతికి ఏమొచ్చింది? ఆమె చెప్పాలి సాక్ష్యం. నేను చెప్తున్నాను. స్వాతికి మనం ఏమైనా ప్రార్థన చేసాం. నాకున్న 2 కోరికలు నాకు ఎప్పుడు నేను ప్రార్థన చెప్తా. చిన్న ఇల్లు కొనుక్కోవాలి స్వాతి, ఒకే ఈ సొంత ఇంట్లో ఉండాలి, వాళ్ళకంటే ఒక ఇల్లు ఉండాలి. చెప్పగా మొన్న ఫస్ట్ పొద్దున్నే నాకు ఫోన్ చేసిన, వాళ్ళ అమ్మ కూడా చేయలేదంట. అక్క ఫస్ట్ ఫోన్ నీకే చేశాను అక్క, నాకు ఇల్లు వచ్చిందంట. ఏదో చెప్పాలండి. ఎవరు చేయలేదు ఫస్ట్? నీకు మంచిదని ఎవరు చెప్పాలి? ఆత్మీయతని చెప్పాలి. ఎవరు చెప్పాలి? నీ అమ్మ నాన్నకి కాదు, నీ భార్య భర్తకు కాదు. ఫస్ట్ ఎవరు చెప్పాలి? నీ కోసం ప్రార్థన చేసిన సేవకులు చెప్పాలి. తర్వాత ఏం చెప్పాలి? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ప్రార్థన శక్తిని వెనకాల వాళ్ళు చేసే, అంటే నువ్వు చేసేది కొంత అయితే నీ వెనక చేసేది వాళ్ళు ఎక్కువ. రెండోది నీకు వస్తే సంతోషపడేది కూడా వాళ్ళే. కాబట్టి కీడు మేలు ఎవరు చెప్పాలి? ఫస్ట్ దైవ సేవకులు చెప్పాలి. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా, నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా కొట్టండి ఫోన్. ఎవరు చెప్పాలి? నేను స్తోత్రం మర్చిపోయాడు. కూర్చో. సరే ఏదన్నా కానీ చిన్నికి కూడా వచ్చిందంట మహానుభావులు కూడా చెప్పట్లో వాళ్ళు కొట్ట నాకే అనుకున్నారా? అమ్మాయికి వచ్చి నాకు వచ్చింది, చిన్నికి వచ్చింది, స్వాతికి వచ్చింది, నీకు వచ్చింది, నీకు రాలేదా? యేసు నామములో గౌరీ కూడా ఫ్యామిలీకి ఎక్కువ రాబోతుంది. విశ్వాసంగా పలుకో, ఎక్కడ వస్తుంది. ఏం చెప్తున్నాను? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. మీకు ఎవరికి గుండె చదవలేదా? అలా చూస్తున్నారేంటి? ఏ రోజు మనసు బాగా ఏడవలేదా? మీకు ఆ బద్దల విషయాన్ని చెప్తానండి. మీకు గుర్తులు వస్తాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి. ఫస్ట్ ఆడవాళ్ళు పెళ్లి రంగురంగులు కమలహాసంలాగా ఉండాలి మా ఆయన. తర్వాత అయిపోయింది. సరే ఎవరో కట్టుకున్నాం. వచ్చిన తర్వాత అన్న కలర్ఫుల్గా కానీ కళ్ళని బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఏదో పరపడు చూసావా సిరిమల్లె పువ్వు అన్నట్టు అలా అయిపోయి చెట్టు మిగిలిపోయింది. 3 పని చెట్టు మిగిలిపోయింది. పెళ్లి కాకుండా అన్న కళ్ళని ఏమైపోయింది. పెళ్ళి అయిన తర్వాత నీ ఆపోజిట్ గా మారిపోయినప్పుడు నీకు ఏమైపోతుంది? గుండె బద్దలు అవుతుంది. ఏమైపోతుంది? నీ ఆలోచనకి నువ్వు అనుకున్న విధానానికి సూటి కాకపోతే ఏమైపోతుంది? ఆడవాళ్ళకి నీకు అనుభవం ఉందిగా చెప్పు. మరి బద్దలు అయిపోతే అమ్మ 12 ఏళ్ళ నుంచి కాబట్టి అప్పుడు ఇంకా బద్దలవుతూనే ఉంది. అది. రెండోది, మా ఆవిడ ఇట్లా ఉంటే బాగుండు, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ఎక్కువగా ప్రేమించాలి, నా వెనక తిరగాలనుకుంటాడు పర్వాలు కూడా భర్తలు. పాపం ఆవిడ భర్త పుట్టిని తిరుగుతూనే ఉంటుంది. భర్తను తప్పి చెడు తిరిగింది, పుట్టిడికి 30 సార్లు తిరిగింది కానీ భర్త చుట్టూ మాత్రం తిరగదు. ఇలాంటి పిల్లలు ఇచ్చవేంటి ప్రభు వారి లోపల ఏదైతే పైకి బాగున్నట్టు కనపడినా నా భార్య మంచిదని చెప్పుకున్న లోపల అయిపోద్ది, గుండె బద్దలు అయిపోద్ది. నాకంటే వాళ్ళంటే ఇష్టం అండి, నాకంటే వీళ్ళంటే ఇష్టం అండి, నాకంటే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తుందండి అని లోపల కుమిలిపోయే భర్తలు కూడా లేకపోదు. అంటే ఏంటి? మా అమ్మాయి నవ్వుతుంది, మా చిన్నికి అనుభవం. అదేలుగా గుండె ఏమైపోద్ది? మా అమ్మ ఎప్పుడు అలా అమ్మ చూడాలంటారు. చిన్ని టీ బండి పద. ఎవరు గన్నవరం దగ్గర టీ బండి. ఆదివారం లేదు, పండగ లేదు, పబ్బన పద అనుకుందంటే సార్ వెళ్ళిపోవాల్సింది. కానీ ఇప్పుడు మారింది. సంఘానికి వచ్చినాక నిజంగా మారింది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగు. అంటే ఏంటి? మన ఆశలు అడియాశ లేనప్పుడు ఏదో ఒక విషయంలో మనకి ఏమవుతుంది? గుండె బద్దలవుతుంది. ఏ విషయంలో నీ గుండె బద్దలైనప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఈ రోజున గాయాలు కడతాడంట. నేను 4 వ్యక్తులు ముందు పెడతా. ఆ 4 వ్యక్తులకి ఏమైపోయింది? గుండె చెదిరిపోయింది, గుండె గాయాలైపోయింది, బాధపడ్డారు, కన్నీళ్ళు విడిచారు, గుండె బద్దలయ్యేంత పరిస్థితి వచ్చాయి. కానీ ఆ పరిస్థితి అన్నింటిలో కూడా దేవుడు వాడిని విడిచిపెట్టలేదు, నిన్ను కూడా విడిచి పెట్టాడు. చేద్దాం. ఎవరి గాయాలు దేవుడు కట్టాడు? మొట్టమొదటిగా చూడండి లూకా సువార్త మొట్టమొదటిగా దేవుడు ఎవరో బద్దలైన హృదయాన్ని ఎలా కడతాడు, వాడి గాయాలను ఎలా కడతాడని లూకా సువార్త 7:36 తీయండి. త్వరగా తీసుకోండి, అలా చదవండి. ఫస్ట్ ఎవరైతే వాళ్ళు గట్టిగా చదవండి. 7:36, 37, 38 3 వర్షాలు చదవండి. స్పష్టంగా ఇంటిగా చదువు. పరిశీలనలో ఒకడు చదువు భోజనం చేయమని ఆయన అడిగాను. ఆయన పరిశీలన ఇంటికి వెళ్ళి భోజనం భక్తులు కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఆ పాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలింట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డులో అత్తర తీసుకొని వెనక తట్టుగా ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు కడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని వాటికి ఇక్కడ
గుండె చెదిరిన గుండెని కడతాడు దేవుడు, వారి గాయములు కడతాడు. అంటే మొట్టమొదటిగా ఎవరు గాయాలు కడతారంటే పాపములో ఉండి పశ్చాత్తాపంతో గుండె బద్దలవుతుంది, వారి హృదయాన్ని కడతాడు. బాగా గుర్తుపెట్టుకుని ఒక్కొక్కటి నేను చెప్తున్నాను, ఇవి మన జీవితంలో జరిగే గాయాలే. ఎక్కడో చోట మనకు తెలుస్తుంది. దయచేసి మొట్టమొదటిగా ఏ గాయం కడతాడు? మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్తాను మీకు అర్థం. మీరు బాప్తిజం తీసుకునే ముందు, బాప్తిజం తీసుకోవడానికి ముందు కనీసం ఒక్కరోజు 2 రోజులు ఒక్క క్షణం అన్నా మీరు దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు విడిచిన వాడు కాదా? ఏదో ఒక సమయంలో అయ్యా నేను బాధ పెట్టాను, ఒకవేళ అవిధేతకు జీవించానేమో, నా జీవితం ఇట్లా అయిపోవడానికి నేను కారణమేమో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నీ కొరకు నేను జీవిస్తానని ఆ బాప్తిజం తీసుకో ముందైనా ఆ రోజు కనీసం ఆ ఉదయకాలమైనా ఉండే ఎక్కడో ఒక చోట పశ్చాత్తాపంతో ప్రార్థన చేసాడు కాదా? మీరు కాదా? ఏమో చేయలేదు నువ్వు అంటే ఏంటంటావా? అంటే సహజంగా ఏం జరిగింది? ఎవరు పాపాత్మురైన ఆ పేరు కూడా చెప్పటానికి ఇష్టపడలేదు. ఆ పేరు ఏం చెప్పారు? పాపాత్మురైన స్త్రీ అంట తన జీవితాన్ని తెలుసుకొని నేను ఏ జీవితాన్ని జీవిస్తున్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నాది ఎంత భయంకరమైన జీవితం. అంటే ఒక వ్యభిచారి అనుకోండి, ఒక వ్యభిచారి పశ్చాత్తాపడితే ఎలా ఉండదంటే అంతకు ముందు తను చేసింది కరెక్ట్ అనుకుంటుంది. నాకు ఈ వృత్తి వచ్చు, నాకు ఇది తప్ప ఏమీ లేదు, నాకు జీవితం ఇదే, నా కడుపు నింపేది ఇదే అనుకుని తన శరీరాన్ని పాడు చేసుకుని అనేక పదుల సంఖ్యలో పురుషుల శరీరాన్ని కూడా పాడు చేసి వృత్తిలో ఉన్నవారు దాన్ని వ్యభిచారం అంటారు. అర్థమవుతుందా? అలాంటి వ్యక్తి వారు మనసు పొందుకొని దేవుడి వాక్యం విని ఉన్నప్పుడు వాళ్ళు ఏం కలుగుతుంది? సహజంగా ఏం కలుగుతుందండి? పశ్చాత్తాపమ్మ. నీ ఎంతకాలం ఈ పాపం బ్రతుకుతావు, ఎంతకాలం ఈ నాశనానికి వెళ్ళిపోతావు, ఎంతకాలం కుంగి కృషించిపోయి కుళ్ళిపోతావు, ఒకరోజు నీ శరీరం పాడైపోద్ది, రోగాల పాలైపోద్ది. నువ్వు వెంటనే ఏం చేయాలి? బయటికి రా. ఎప్పుడైనా దేవుడు యేసు నిన్ను పిలుస్తున్నాడు, ఆ పాపాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? బయటికి రా అని సువార్త చెప్పిన సేవకుల మాట విని ఎంతో మంది వందల వ్యభిచారాలు మార్చబడ్డారు. తెలుసా మీకు? మార్చబడ్డారు. యేసు సువార్త విని వ్యభిచారులు ఎంతో మంది మార్చబడి గౌరవంగా బ్రతుకుతున్నారు ఈ రోజు కొన్ని కుటుంబాలు. తెలుసో తెలియదు. అయితే అలాంటి ప్రక్రియలో ఈవిడ ఎవరంటే పాపాత్మురైన స్త్రీ. ఆ కోసే ఎందుకని యేసు ఎప్పుడైతే చూసిందో, యేసు సువార్త వినిందో తన పాపం అంతా గుర్తొచ్చింది, తన బ్రతుకంతా గుర్తొచ్చింది. అయ్యో నా జీవితం ఎంత పాపిస్తుందా, నేను ఎన్ని కుటుంబాలు కూలి చేశానా, ఇంతమంది జీవితాలు నాశనం చేశానా అని తనలో తన ఒక పశ్చాత్తాపంతో దేవుడు ముందుకొచ్చి చూడడానికి కూడా, దేవుడు ముందుకొచ్చి కూడా చూడటానికి కూడా ధైర్యం చాలక యేసు ప్రభు వారిగా మడుచుకుని కూర్చుంటే ఈ కాలు వెనకాల కూర్చుని ఏడుస్తుందంట. ఆ ఏడ్చే ఏడుపుకి యేసు ప్రభు పాదాలు ఏమైనా తడిచిపోయి అంట. అంటే ఎంత భయంకరంగా ఏడ్చుంటుంది అర్థంగా? మీకు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీకు ఇష్టమైన వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, ఆ ఏడుపు ఎలా ఉండో చెప్తారు. మీరు బాగా ప్రేమించిన భర్త కానీ అయిన వాళ్ళు, అత్తగారు, మామగారు, మీ అమ్మ, మీ నాన్న ఎవరో వాళ్ళు అనకూడని మాట అనేసారు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఆడవాళ్ళకైతే ముందు బకెట్ పెట్టాలి. ఏం పెట్టాలి? బకెట్ పెట్టాలి. బలబల సాయంకాలం దాకా ఏడుతూనే ఉంటారు. అంటే ఏమైపోయింది? నన్ను అనేసారు, గుండె బద్దలైపోయింది, గుండె గాయమైపోయింది, గుండె గుంచుకుపోయింది, నన్ను అన్నారని చెప్పి ఆ హృదయ ఆ కన్నీరంతా ఏం చేస్తారు? వలవల ఏడుతారు. వాళ్ళు పెడితే తిరిగి కూడా తెచ్చుకోవచ్చు. అలాగే అంత పశ్చాత్తాపంతో, అంత వేదనతో నా బ్రతుకు ఎంత చండాలందా, నా బ్రతుకు ఎంత పాపిస్తుందా, నా బ్రతుకు ఎంత నీచమైందా అని తనకు తానుగా రిలీజ్ అయిపోయి పరిశుద్ధుడైన యేసు పాదాల ముందుండలేక వెనక తట్టు నిలబడి పడుతుందంట. ఎవరైతే దేవుడి సన్నిధిలో తమ పాపాల కోసం పశ్చాత్తాపడతారో వారి హృదయ గాయాలు కడతాడు దేవుడు. అర్థమవుతుందా? నేను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, నేను తప్పు చేయట్లేదు సమర్థించుకున్న వాడి గాయాలు కట్టడు కానీ నేను పాపిని, నేను తప్పు చేస్తున్నాను, నేను పొరపాటు చేస్తున్నాను, పైగా ఉండాలని కూడా నేను ఉండలేకపోతున్నాను, మంచిగా జీవించాలని కూడా ఈ రోజు నుంచి నా భార్య మాట వినాలి, ఈ రోజు నుంచి నా భర్త మాట నేను వినాలి, నా భర్తను బాధ పెట్టకూడదు, ఒక మాటకూడదు అని అనుకుంటాము. కానీ పరిస్థితులు ఏం చేస్తాయి? గొమ్మలో రాగానే తిరగరాసిపోతుంది. వచ్చిన సిచ్యువేషన్ బట్టి ఏం చేస్తాం? ఎక్కడ నువ్వు అనుకుంటావు వాక్యం విని నీ మనసు బాగానే ఉండదు, కానీ ఇంటికి వెళ్ళేప్పటికి పరిస్థితులు ఏం చేయాలి? మారిపోయి మన దురాత్మ చోడిస్తాం. అంటే ఏంటి? నీ పాపములు క్షమించబడితే నీకేమొస్తుంది? దైవిక సమాధానం వస్తుంది. ఈరోజు సమాధానంగా జీవించాలంటే ఏం తెలుసా? పాపము క్షమించబడాలి. ఏం చేయాలి అంటే ఎప్పుడు క్షమించబడతాయి? పశ్చాత్తాపంతో నేను పాపిని, నేను తప్పు చేసిన వాడిని, నేను పొరపాటు చేసిన వాడిని, నేను మాట జారిన వాడిని, నేను బాధ పెట్టిన
నా వల్ల ఇంకొకరు బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు, ఇది నా వల్లే కదా అని ఎప్పుడైతే నువ్వు రిలీజ్ అవుతావో, ఆ పాపానికి నువ్వు పశ్చాత్తాపడతావో దానికి నీకు దేవుడు దైవిక సమాధానం ఇస్తాడు. కొంతమంది నిద్రపడవు, పాపము లోపల ఉంటే ఏం చేయాలండి? నిద్రపడ. తెలుసా మీకు? పాపము లోపల ఉంటే నీకేం రాదు? నిద్ర రాదు, నిద్ర పట్టదు, భయంగా ఉంటుంది. ఒక రోగం వచ్చినా, ఒక బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నేనేం పాపం చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం పాపం చేశాను, నాకిట్ట వచ్చింది, పిల్లకిట్ట వచ్చింది, వెంటనే ఒక భయం లోపల ఉండదా? ఉండదా? సహజంగా ఉంటుంది. కానీ ఆ పాపం చేయకుండా ఉంటే నీకేమొస్తుంది? దైవిక సమాధానం. నేను నీతిగా బ్రతికాను, నిజాయితీగా ఉంటున్నాను, నా దేవుడి కొరకు నేను ఈ విధంగా జీవిస్తున్నాను, నాకేమీ కాదు. శ్రమ వచ్చిందా దేవుడు చూసుకుంటాడు, కష్టం వచ్చిందా దేవుడు చూసుకుంటాడు, ఏదైనా బాధ వచ్చిందా దేవుడు చూసుకుంటాడు. నిద్రపోమాకయ్యా, సరిగ్గా కూర్చో, కాళ్ళ దగ్గర పెట్టుకో. అర్థమవుతుందా? ఏం చేయాలి? వాళ్ళ హృదయంలో ఏమొస్తుందంట? నువ్వు ఎప్పుడైతే పడిందో, యేసు ప్రభు పాదాలు కన్నీటితో కడిగిందో క్షమించబడింది. ఈ రోజు నువ్వు క్షమించబడ్డావో లేదో కూడా తెలియదు. క్షమించబడితే నీలో ఏమొస్తుంది? ఒక సమాధానం వస్తుంది. ఏమొస్తుంది? సమాధానం అంటే మనుషుల మీద వచ్చే సమాధానం కాదు, నీ హృదయంలోనే సమాధానం. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీకు బాధ అనిపించదు. నీకు అర్థమవుతుంది సమాధానం ఏంటంటే, నీకు వచ్చే ఆపదలు, నీకు వచ్చే శ్రమల వల్ల, కష్టాల వల్ల నీకేమనిపిస్తుందో? భయపించదు, కలవరం అనిపించదు, నీకు బాధ. ఎందుకు తెలుసా? నీ మనసులో ఏముంది? దైవిక సమాధానం. దేవుడిచ్చు సమాధానం నీలో ఉంది కాబట్టి ప్రళయం వచ్చినా నువ్వు దానికి భయపడవు. నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు ఆయనే సరిచేస్తాడు అని ఒక ధైర్యం కలిగాను. అందుకని దైవిక సమాధానం ఏముండాలి? మీ హృదయంలో ఉండాలి. సమాధానం ముందు దేవుడితో నువ్వు సమాధానం పడాలి. నీ హృదయానికి ఏం కావాలి? సమాధానం కావాలి. ఎవరైతే పాపముతో పశ్చాత్తాపంతో పాపని ఒప్పుకుంటారో వాళ్ళ హృదయ గాయాలు దేవుడు కడతాడు. వృద్ధులైన హృదయంతో ఒప్పుకుంటా. అంటే ఉదాహరణకి దావీదు ఏం చేశాడు? పశ్చాత్తాప పాపం చేసినప్పుడు నాతో ప్రవక్త, అరే బాబు దావీదు, నువ్వు రాజుగా రాజ్యాంగంలో పరిపాలిస్తున్నావు, 2 ఏళ్ళు అయిపోయింది. అప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది? జరిగి పశ్చాత్తాప పాపం చేసి 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు నాతాను ప్రవక్త, ఏం దావీదు చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నావు, ఎవరికి పేరు గుట్టుకు మట్టు లేకుండా సరసాలు చేస్తున్నావు, నడిపిస్తున్నావు, నువ్వు చేసిన తప్పేడు నీకు తెలీదా అని నాతాను ప్రవక్త అనేపాడికి గజగజ వణికిపోయాడు. గజగజ వణికిపోయి ఏం చేశాడు? దిగిపోయాడు. సింహాసనం దిగి మందిరంలోకి వెళ్ళి సాష్టాంగ పడి ఎక్కి ఏడ్చాడు. నేను చేసింది అదే 50 కీర్తన, నీ ఎదుట నేను పాపం చేశాను, కానీ క్షమించు, నా అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించు. అయ్యా, విరిగి నలిగిన హృదయం అంటే నీకు ఇష్టం కదా, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయు కదా, నేను చేసింది తప్పే, నేను చేసింది పాపమే, అలా చేసి ఉండకూడదని ఎక్కి ఆయన క్షమించమంటారు. అర్థమవుతుందా? ఎవరు తప్పులు ఒప్పుకుంటారని? పాపం అంటే మన పొరపాటు, మనం చేసే మాట, అనకూడని మాట ఒకళ్ళు అని వాళ్ళు నీ వల్ల బాధపడితే అది కూడా పాపం. దేవుడు పాత నిబంధనలో చంపేస్తే పాపం. ఏంటమ్మా? పాత నిబంధనలు ఒకరిని చంపేస్తే పాపం, కానీ కొత్త నిబంధనలో నువ్వు మాట జారితేనే పాపం. అంటే నువ్వు దూషిస్తే హంతకుడి కింద లెక్క. ఏంటి? నువ్వు దూషిస్తే హంతకుడి కింద, నువ్వు నరహత్య ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళు అంటే అది హత్యతో సమానం చెప్పండి. అంటే మరి ఏ పాపంలో ఉన్నాం? మనం తింటలేదు, తాగట్లేదు, సినిమా చూడలేదు, ఇట్లా కానీ నోటి మాట వాళ్ళు జారుతున్నారా లేదా? పొరపాటుగా అంటున్నారా లేదా? కబుక్కున కాని మాట పలుకుతున్నారా లేదా? కబుక్కు నోట్ల నుంచి వచ్చేస్తున్నా లేదా? తప్పు కాదా? సరైన మనసు మీకుందా? ఏం చేయాలి అప్పుడు? అయ్యా, నా తప్పులు మీరు క్షమించాడు. నా వల్ల ఒక మనిషి గాయపడిందాము, నా వల్ల ఒక బాధపడిందాము, నా వల్ల ఒకళ్ళు కన్నీళ్లు పెడుతున్నారేమో, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడితే నీ హృదయంలో దైవిక సమాధానం. ఆ సమాధానం లేకే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆ సమాధానం లేకే ఇల్లు పారిపోతున్నారు. ఆ సమాధానం లేకే కుటుంబాలు చీడిపోతున్నాయి. ఆ సమాధానం లేకే అభివృద్ధి లేకుండా పడిపోతున్నారు. మీకేం కావాలి? ఫస్ట్ నీ హృదయానికి సమాధానం కావాలి. ఎవరికి కావాలండి? నీ ఇంట్లో తర్వాత సంగతి. నీ హృదయానికి ఏం కావాలి? దైవిక సమాధానం. నువ్వు పడుకుంటే గుండె మీద చేసుకుని అమ్మయ్య అని పడుకోవాలి. అది దైవిక సమాధానం అంటే. నీకు అర్థమవుతుందా? గలిబిలిగా భయంగా పొద్దున్న ఎత్తే ఏమైపోతావు, రేపెత్తే ఏమైపోతావు, ఎల్లుండి ఏమైపోతావు అని భయం పడుకుంటావు. అది కాదు.
శుభ్రంగా పడుకుంటావే, అది దైవిక సమాధానం. అది రావాలంటే ఏం చేయాలి? పాపాత్మురాలు ఎలా పశ్చాత్తాపడ్డాడో, దావీదు ఎలా పశ్చాత్తాపడ్డాడో, వాళ్ళ హృదయ గాయాలు కడతాడు, దెబ్బలు తగిలితే డాక్టర్ గాయాలు కడతాడు. కానీ దైవిక సమాధానం డాక్టర్ ఎవడు సేవకుడు ఎవరిస్తారు? దేవుడు వాక్యం నీకు ఇస్తుంది. దేవుడే నీ హృదయానికి దైవిక సమాధానం. ఎప్పుడు సమాధానంగా ఉంటావో నెమ్మదిగా నిద్రపోతావు. ఎప్పుడు దైవిక సమాధానం నీలో ఉండదో నీ కుటుంబం ఆశ్రయించబడింది. ఎప్పుడు దైవిక సమాధానం నీలో వడ్డులతో నీ కుటుంబం కట్టబడింది. నీ పిల్లలు కాదు ఆశీర్వాదాలు చేస్తారు. దైవిక సమాధానం మామూలుగా కాదండి, అది రావాలండి. మీకు ఇంకొక మాట చెప్తాను. ఒక ఏదైనా తప్పు చేసామనుకోండి, గబుక్కుని అమ్మా నాన్న మొహం చూడటమే చేతకాదు. లేక కుర్రాడు అంటే 13-14 ప్రాయం ఉన్న ఒక పిల్లవాడు సొంత చోటు సిగరెట్ అవుతున్నాడు అనుకోండి. ఇప్పుడైతే 9 ఏళ్ళకి అవుతున్నారు. మా ఇంటి పక్కన మనం చూశాను, 9 ఏళ్ళ పిల్లలు సిగరెట్ అవుతుంది. మరి రాలని చూశాను, సిగరెట్ అక్కడ పడేది 10 పాయింట్లు. నా దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉంది. నాకు మంచి అన్యాయం కానీ ఘోరం కానీ తప్పుగా తప్పుకోలేదు, చెప్పేస్తాను. అది చిన్నవాడని పాపిస్తోడని కోపిస్తోడని ఆఖరి కాదు వెళ్ళి మొహమే చెప్పేస్తాను. దానివల్ల మంచి వస్తుందో చెప్తారో సంగతి ముందు ఏమనిపిసి అక్కడ అంతమంది కూర్చుంటారు. ఏంటి 6ంటికే బీర్లు తాగుతారు. మా పక్కనే అరువులు ఉన్నాయి. పొద్దున్నే 6ంటికి మందు చేశారు, ఓపెన్ చేసి గ్లాసు తాగుతారు. పక్కనే ఉన్నారు అధికారులు ఉన్నారు, ఎదురుతోళ్ళు కత్తిలాంటి ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? నేనేం చేస్తా కుక్కల కోసం వస్తాగా, ఏంటో ఎక్కడ తాగుతున్నారు, ఫ్యామిలీస్ ఉన్న ఇల్లు కదా, ఏంది తాగేది, ఏంటో ఎక్కడయ్యా తాగేది మీరు? సౌండ్ పెంచి ఒకసారి లో సౌండ్ పెంచి ఏందయ్యా అని అడుగుతారు. మనకి ఏదో రకంగా వెళ్ళిపోతున్నారు. ఒక అరిసారు అనుకో, తిట్టారు అనుకో, ఏం చేయలేదు. కానీ మనసు ఏమైపోతుంది? అక్కడ తాగడం తప్పు. అది ఫ్యామిలీ ఉండే ఏరియా, బారు కాదు. ఎక్కడ తాగాలా? మీ ఇంట్లో తాగు, లేక బారుకి వెళ్తావు. నడి రోడ్డు మీద నలుగురు తిరిగే ఏరియాలో కూర్చుని మెట్ల మీద తాగుతుంటే నేను చూసి 10 మంది పిల్లలు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలకి బయట పిల్లలకి చెడు నేర్పిస్తున్నావు. ఇవన్నీ ఒక ఎక్కువ. ఈ 14, 13, 17 పిల్లలు వస్తారు. మన కామెంట్ చేశారే, బ్యాచ్ వస్తారు, కూర్చుంటారు. కూర్చుని వాళ్ళు ఉంటారా? పామ బూతులు, నీచమైన బూతులు. అది వినటానికి కూడా భయంకరంగా 10 ఏళ్ల పిల్లలు మొదలుకొని వాళ్ళ మాటలు వింటే అంత బాధేస్తుంటే నాకు వినపడి అంటే వెంటనే బయటకు వస్తారు. ఎలా ఏం మాట్లాడుతున్నారా మీరు? బుద్ధుందా, చదువుకున్నారా, సంస్కారం ఉందా? మీ అమ్మ బాబు ఏం నేర్పుతున్నారా అని సీరియస్ అయిపోతారు. అంత అయినాక సర్లే సీరియస్ అనుకని పని చేయమని చర్చికి రండి అని చెప్తాను. ఏం చెప్తా? చర్చికి రండి, ప్రార్థన చేస్తాను. ఒక్కరోజు పర్వాలేదు. నేను నడిచినప్పుడు కంటే ఏం చెప్తా? చర్చికి రండి అంటే ఏం చెప్తారు? పారిపోతున్నారు. మొత్తానికి ప్లేస్ ఖాళీ అవుతుంది. అంటే ఒక్కొక్క మనిషికి అండి ఒక స్వభావం ఉండదు. అంటే తప్ప ఒక్క నాకు తెలియదు. కొంతమంది కళ్ళ ముందు అన్యాయం జరిగితే కట్టుకోలేదు, అవునా కాదు? కొంతమంది కొట్టుకు గిరగా చచ్చిపోతున్నా మనుషులు పోయి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రం మానవత్వం స్పందించి మా గౌరీలాగా భుజాలు వేసుకొని హాస్పిటల్లో తీసుకెళ్లి సేవలు చేసి వాడు లేపుతాడు. తర్వాత వాడు నువ్వు ఎవరైనా అడుగుతాడు. అలాంటి మానవత్వం ఉంది, అవునా? ఇప్పుడు ఏం చెప్తున్నా నేను? దైవిక సమాధానం కలగాలంటే పాపములు క్షమించబడాలి. నీ పాపములు ఎప్పుడైతే దేవుడికి క్షమిస్తాడు, నీ హృదయంలో వస్తుంది. ఎవరు నీకు చెప్పవసలా, నీ హృదయంలోనే ఒక సమాధానం. నువ్వు వరదలు వచ్చినా భయపడవు, కరువు వచ్చినా భయపడవు, కరోనా వచ్చినా భయపడవు, మంత్రపాక్స్ ఒక్కరు మంకీ పాక్స్ అది వచ్చినా భయపడవు. ఎందుకు తెలుసా? నీ హృదయంలో ఉంది దైవిక సమాధానం. దైవిక సమాధానం తల్లిని బాగా చూసుకుంటాం, దైవ సమాధానం అంటే భార్య బాగా చూసుకుంటాం. అంతేగా చిన్న ఏముండాలా చెప్పు? అడుగు దేవుణ్ణి. అది ఎప్పుడు వస్తుంది? పాపములు క్షమించబడినప్పుడు. పాపములు క్షమించబడాలి ఏం చేయాలా? నీ హృదయం బద్దలు అవ్వాలి. ఏమవ్వాలి? నీ హృదయం దేవుడిలో బద్దలు అవ్వాలి. నా హృదయం మా మామ ఉన్నప్పుడు బద్దలు అవ్వాలి, మా మామ చనిపోయినప్పుడు బద్దలు. నేను చెప్తున్నా, తల్లిదండ్రుల వాళ్ళు చెప్తున్నా, దయచేసి పిల్లలు చెప్తున్నాను, దయచేసి ఉన్నప్పుడు చూసుకోండి. తర్వాత మీ హృదయం బద్దలైద్ది, మామూలుగా ఉండదు. ఆ తర్వాత ఏడ్చి మొత్తుకున్న కళ ముందు కనపడదు. ఇప్పటికీ నేను ఏడుతున్నాను, మా మామ రాక 25 ఏళ్ళ కళ ముందు నాకు ఎప్పుడు అంత బాధ అనిపించాను. కానీ మనం చనిపోయినాక మాత్రం గుమ్మంలోకి వెళ్తున్నా మెటర్కి వచ్చినా అవే కనపడుతుంది, గదిలోకి వెళ్ళినా అవే కనపడుతుంది. ఎందుకంటే నిర్మానుషం కూడా ఎప్పుడు అమ్మడో అని పిలుస్తా ఉండదు కదా. కలిసినా ఏం చేసినా వచ్చి కదా లోపలికి తేలి కనపడుతుంది. అప్పుడు నాకు గుండె బద్దలైంది. అంతకుముందు అవి ఎన్నో చెప్పింది, ఎన్నో మంచి చెప్పింది, ఎంతో మంచి చేసింది, ఎంతో నా కోసం ప్రాణం పెట్టింది, నా కోసం అయిన వారు కూడా వదులుకుంది. కానీ చేసిన వాడు నేనేం చేయలే. కానీ చనిపోయిన తర్వాత అమ్మ తిరగడానికి గదిలో ఎవరు లేదు, ఇంట్లోకి ఎంత చదువు తీసేవాళ్ళు ఎవరు లేదు, ఆకలేసి అన్నం పెట్టేవాడు కూడా ఎవరు లేదు.
ఎందుకంటే అప్పుడు మాకు వంట కూడా రాదు, 10 కిలో వచ్చినా సరే అలా వేసింది మా అమ్మ. అప్పుడు నాకు నా హృదయం బద్దలైపోయింది. ఆ రోజు నాకు బాగా ఆ రోజు నుంచి నేను ఇప్పటికీ ఏడుస్తాను. దర్శనం 25 నేను బాధ పెట్టాను, కానీ ఆ చనిపోయి నాకు ఏమైపోయింది, బద్దలైపోయింది. పిలిచినా రాదు, బాగా చూసానా రాదు, అన్నం పెడతానా రాదు. ఇప్పుడు మంచి చీర కూడా పెడతా, బెంగాల్ చీర పట్టు చీర కూడా పెడతా ఉంటా. అప్పుడేం చేయలే నేను. 300 అమ్మ బియ్యం కొట్టానంటే నేను నాకు డబ్బులు కొట్టే సినిమాకి వెళ్ళాలని దాచుకున్న దుర్మార్గురాన్ని, డబ్బులు జేబులో ఉంచుకొని దాచుకున్న దుర్మార్గురాన్ని. నా గుండె అప్పుడు బద్దలు అవ్వాల. కానీ ఎప్పుడైతే అయిన వారిని పోగొట్టుకున్నాను, ఇంట్లో వారిని పోగొట్టుకున్నాను, ఆ తిరిగి రానప్పుడు ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు గుండె బద్దలైపోయింది. ఆ గుండె బద్దలైన తర్వాత ఏమైంది, దేవుడు యొక్క రక్షణ వచ్చిందా, ఏమైంది, అప్పటి వరకు రక్షణ దగ్గరికి రాలా. ఎప్పుడైతే నా హృదయం బద్దలైందో, నా నా కళ్ళలో కన్నీరు మొదలైందో, ఆ ప్రేమ ఎప్పుడైతే తెలుసుకున్నానో, దేవుడికి ప్రేమ. ఏమా వినండి, ఏం చేస్తున్నారు, నేనేం చెప్తున్నాను, మా పైన ఇద్దరు బయటికి వెళ్ళాడుకోండి. ఆ దైవిక ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నా హృదయంలో దేవుని ప్రేమ వచ్చింది. అప్పుడు వరకు నేను కఠినాత్మరాలు, నా స్వార్థం నాదే. నేను తిన్నానా, నేను బాగున్నానా, నేను సినిమాకి వెళ్ళానా, నేను షికార్కి వెళ్ళాను, ఇంకొకరు తింటే నాకేందుకు, పోతే నాకేందు, అంత స్వార్థ పరుగాన్ని కఠినమైన నా మనసుని ఆ చనిపోయిన తర్వాత బద్దలైపోయింది. ఎప్పుడైతే బద్దలైన హృదయంలో నుంచి దేవుడు ఏం చేశాడు, దైవిక ప్రేమ నాలో పెట్టాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా దేవుడు కావాలని కోరుకున్నా 5 ఏళ్ల తర్వాత. అర్థమవుతుందా, నువ్వు మారటానికి బద్దలయ్యే పరిస్థితి ఉండపడి. అప్పుడు చెప్తా, నేను మా పప్పుకు మా గౌరీ చెప్తాయా, మీ అమ్మ మీ నాన్న ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకో. తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా ఎవరు కూడా మనం పిలవలేము, ఎవరు మన దగ్గరికి ఈ రోజు ఆ విలువ తెలియదు, మనిషి ఉన్నప్పుడు తెలియదు. కానీ కోల్పోయిన తర్వాత నువ్వు దొల్లి ఏడ్చినా మళ్ళీ ఆ వ్యక్తి మనం తిరిగి సంపాదించుకోలేరు. కాబట్టి నీ వయసు ఉన్నప్పుడే, నీ ప్రేమ ఉన్నప్పుడే, నీ కలిగినప్పుడు ఏం చేయాలా, నీ ఇంటి వారిని నువ్వు ప్రేమగా చూసుకోవాలి. ఒక తల్లి అందంట, కొడుకునంట, నేను ఇల్లు కొంటే దాంట్లో ఉంటావా అని అడిగాడు. పేరు చెప్పాలి కానీ ఏమనంట, నేను ఇల్లు కొంటే దాంట్లో ఉంటావా, అమ్మ నాన్న కొంటే నువ్వు ఉంటావు. మరి అమ్మ నాన్న ఇల్లు కొంటే నువ్వు ఉంటావు, కొడుకుగా నీకు ఇల్లు కొంటే అమ్మ నాన్న ఉండద్దా, స్వార్థం తీసుకున్నావు లేదా. 25 ఏళ్ళు పెంచి నేను ఇల్లు కొంటే నువ్వు ఉంటావా అని అడిగాడు కన్న తల్లి. మరి ఇల్లు కొంటే నువ్వు ఎక్కడ ఉంటావు, చెట్టుగా ఉంటావా. మనుషులు ఏమైపోతున్నారండి, సభ్య సమాజం ఏమైపోతుంది, స్వార్థం. ఎప్పుడైనా బద్దలైందా, అయ్యో నేను ఈ పని చేశానే, నేను బాధ పెడుతున్నానే, నేను కష్టపెడుతున్నానే అని ఏ రోజు నా గుండె బద్దలైందా. బద్దలు అవ్వకపోతే బద్దలు అయ్యే పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. బద్దలు అయిపోతాయి మగవాడైన దాంట్లో. కాబట్టి మీరు ఎవరిని ఇవ్వాలా, పాపముల నిమిత్తం మీ భర్తను బాధ పెడితే ఇవ్వాలి, ఇవ్వలేము. సాయే బద్దలు అవ్వాలి. మా సాయి మంచిది, మా దుర్గారికి ఎప్పుడు ఎదురు చెప్పాలి, మంచి అమ్మాయి, మంచి భార్య ఇచ్చాడు సాయి దుర్గారు అని కూడా మంచిగా గురించి. హల్లెలూయా. హృదయం ఏమవాలా, బద్దలు అవ్వాలి. పాపాత్మైన స్త్రీ హృదయం బద్దలైంది. దేవుడు ఆమె హృదయ గాయాన్ని కట్టాడు. తర్వాత ఏమిచ్చాడు, దైవిక సమాధానం. రెండోది 1 సమూయేలు 16, 10, 11. 1 సమూయేలు 16:10-11. నేను చెప్పే 3-4 అంశాల్లో మీరు ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కోండి. నేను అందరి ఉద్దేశం చెప్పట్లేదు, కానీ ఎక్కడెక్కడ ఉన్నారో ఎత్తుక్కోండి. ఆ వాక్యానికి లోపడండి, దేవుడు మిమ్మల్ని జీవిస్తాడు. 1 సమూయేలు 16, 10, 11 తర్వాత ఏంటమ్మా, 1 సమూయేలు త్వరగా చదవండమ్మా, చదువునా. 16 అధ్యాయం 10, 11 టైం అవుతుంది. కోరుకునలేదని చెప్పి నీ కుమారులందరూ ఎక్కడున్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు. అమ్మ వినండి, ఇక్కడ దావీదు మనసు బాధపడింది, గాయపడింది. ఎందువల్ల, యెష్షయికి ఎందుకని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లల్ని ఎక్కువ చూసి ఒక పిల్లలు తక్కువ చూస్తున్నారేమో, ఇది మీకు వస్తుంది, నేర్చుకోండి. తెలియకపోతే నేర్చుకోండి. అందరూ మన పిల్లలే, కానీ తల్లికి ఏమైపోతుంది, ఒకడు కదా నాగేసి నవ్వుతున్నావు నిజమేనా, ఆడపిల్లకి 2 జడలు వేసి ఒకడికి ఏం చేస్తుంది, కొంచెం బిర్యానీ పెడతాం. ఏదైనా సరే నేర్చుకోండి మీరు కూడా. దేవుడు ఎప్పుడు మనకి నేర్పిస్తాడు, ఏం చేస్తాడు, నేర్పిస్తాడు. యెష్షయికి 8 ఉన్నారు. 8 మందిలో 7 బాగా మెట్ట పని చేసేవాడు, అంటే ఉద్యోగాలు చేస్తున్నారు. ఎటు పనికి ఉన్నాడు, దావీదు. చదువు లేదు, సంధి లేదు. ఏం చేసేది, తీసుకెళ్ళి గొర్రెల కాపరగా పడేశారు. దేవుడు సౌలు కొట్టేసిన తర్వాత, అయ్యా యెష్షయి కుమారుని పేరు చెప్పండి, యెష్షయి కుమారులు ఒకరిని నేను ఎన్నుకున్నాను, నేను చెప్పినోడికి వెళ్ళి అభిషేకం చెయ్యి అన్నాడు. సమూయేలు వెళ్ళాడు.
వెళ్ళి యశ్ఐ కుమారులు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఒడ్డు పొడుగు హైట్ వెయిట్ పర్సనాలిటీ బ్రహ్మాండంగా ఉన్నారు, ఎందుకంటే సైనికులు కదా వాళ్ళు ఉన్నారు. వీడిని చేద్దామంటే వీడి గారు పక్కకి వెళ్ళిపోతున్నాడు. అలా 7 మంది పక్కకి వెళ్ళిపోయారు. ఇంకెవరో లేరా అన్నాడు. ఉన్నాడులే ఒక పనికిమన్నోడు కడసారు చిన్నోడు, అది ఎక్కడో ఉంటాడు అంటే ఆయన విలువ అన్నాడు. అంటే వాళ్ళు పిలిచే వరకు అందరూ ఎదురు చూశారు. ఆ గొర్రెల కాపరి రాత్రంతోనే దేవుడు ఏం చెప్పాడు సమయంతో, అతన్ని అభిషేకించు అన్నాడు. ఒడ్డు పొడుగు అందం చందం డబ్బు పలుకుబడి సైన్యంలో హోదా ఉన్న 7 పక్కకి వెళ్ళిపోయారు. పనికి రాని వాడైనా కడసారి వాడైనా తండ్రి చేత విడవబడి అన్నదమ్ముల చేత తృణీకరించబడిన దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? ఇది ఒకటి. కానీ దావీదు మనసు చూడండి, సహజంగా 7 అన్నదమ్ములకి తండ్రి గౌరవించి ఒక్క దావీదుని మాత్రం పనికి మనోళ్ళలాగా పోరం బోకులాగా ఎలా గొర్రెలు కాసుకో, అవునా అవునా కదా, వీడికి బిర్యానీ పెట్టినప్పుడు వాడికి నానా నాకన్నా నీకెందుకు ఆ గొర్రెలు కాసుకునే వాడికి నీ సత్యాన్ని పెడతావు. అయ్యా మీరేం చేయాలి, సైనికుల్లో ఉండేవాళ్ళు మీరు మిలిటరీ పనులు మీరేం చేయాలి, మటన్లో చికెన్లు 7 బాగా తినండి. ఆడే ఉంది గొర్రెలు కాసుకున్నాడు, ఆడికి సద్దాను ఏమన్నా ఉల్లిపాయ సద్దాను ఉల్లిపాయ ఇట్టే చాలు, అది గొర్రెలు కాసు వాడికి ఎందుకు అని ఫుడ్లో తేడా, చూసే విధానం తేడా. ఏరా మీ అబ్బాయిలు ఎలా ఉన్నారని బంధువులు వస్తే 7 చూపించి ఈడు పెద్దవాడు చిన్నవాడు ఈడు వాడంటే ఇంకొకటి ఆడెక్కడ పోవడం కూడా ఉన్నాడు తిరుగుతాడు గొర్రెలు అంటారు అని నీచంగా ఎవరు చూశారు? కన్న తండ్రి చూశారు. ఎవరు చూశారు? కన్న తండ్రి అయిన యెషై తన కొడుకుని 8 మంది కొడుకులే కానీ ఆఖరి వాడిని చిన్న చూపు చూసినప్పుడు దావీదు ఏమైంది? గాయపడింది. పైకి మంచిగా ఉన్న పిల్లల మనసులో పక్షపాతం చూపిస్తే వాళ్ళ హృదయాలు గాయపడుతుంది. అమెరికాలో ఇద్దరు అన్నదమ్ములు ఒక 13 ఏళ్ల బాలుడు 7 ఏళ్ల పిల్లలు పొడి చంపేశాడు. 7 ఏళ్ల తమ్ముడిని పొడి చంపేశాడు. బోస్టన్ స్కూల్ పంపిస్తారుగా, పిల్లలు జైలు పంపిస్తారుగా. ఎందుకు అలా చంపేశామంటే అస్తమానం మా అమ్మ నాన్న తమ్ముడే చూస్తున్నారు, తమ్ముడు అంటేనే ఎక్కువ ప్రేమ, నాకు ఈ బొమ్మలో అన్నీ కూడా తమ్ముడికే ఇస్తున్నారు, నాకేమి ఇవ్వట్లేదు, అందుకే నాకేం కలిగింది కక్ష కోపం కలిగి ఏం చేశాను, పొడి చేశాను. నిజంగా జరిగింది. మీ తల్లిదండ్రులు 2 కన్నారు లేదు, ఆడవని మగవని 2 మీ బిడ్డలే. 4 ఉన్నాయి, 2 ఉన్నాయి, ఒకడే అనవసరంలో 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, 6 మంది ఉన్నాయి. తల్లికి అందరూ కనబెట్టలే కదా, సమానమే కదా. ఎందుకు ఎక్కువ తక్కువలు? చదువుకు రాని చదువుకోవాలి. ఎవరైనా సహాయం చేయాలా? తల్లిదండ్రులు మీరేం చేయాలా? పెద్దవాడికి ఎంతో చిన్నవాడికి అంతే, ఆడపిల్లకి ఎంతో మగపిల్లడికి ఎంతో ఆడపిల్లకి కూడా అంతే సమానంగా చూడాలి. మగపిల్లడనే మురిపంగా చూసి గారాబం చేసి ఆడు ఎప్పుడు తిరిగి వచ్చినా పర్వాలేదు, ఎక్కడ వచ్చినా పర్వాలేదు, నువ్వు ఆడపిల్లవి గుమ్మం దాటకూడదు, గుమ్మం లోపలే ఉండాలి, మంచం కిందే ఉండాలి అని అన్నీ చెప్పి పెంచితే అమ్మాయికి ఏమనిపిస్తుంది? లోపల కోపం పెరిగిద్ది, అన్నయ్య ద్వేషం పెరిగిద్ది. నీకు తెలియకుండానే వాళ్ళ మధ్య అపోహలు పెరిగిపోయి వాళ్ళ హృదయాలు పరిస్థితుల్లో గాయాలైంది. ఏమవుతుంది? ఒకసారి నేను ఏమంటామంటే వీళ్ళిద్దరిలో నాకు తనుజ అంటే ఇష్టం. ఫస్ట్ నాకు అర్థం కాలే, తర్వాత అర్థం చేసుకున్నాను. ఇలా కూడా తిరిగి తనుజని ఎక్కువ చూస్తాను నేను, దివ్యాన్ని ఎక్కువ. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ పసిపిల్లప్పటి నుంచి అఫెక్షన్. ఆ పాప కొంచెం పెద్ద అయింది. ఈ పిల్ల ఎందుకో ఇక్కడే మనకి అన్నప్రాసన అన్నీ అనుకుంటా, ఎందుకు ఆ పాప అంటే ప్రేమ. నేను పెట్టేటప్పుడు తనుజ కొంచెం చెప్పు పెడతాను, దివ్యాకి ఏం చేస్తాను నాకు ఇష్టం అది పెడతాను. ఒకరోజు నా మనసు గద్దించింది. 2 పిల్లలే కదా, 2 నా పిల్ల కదా, ఆడపిల్లలే అయినా సరే దివ్యాకి ఏం చేస్తున్నాను అమ్మ అని ప్రేమగా తినిపిస్తున్నాను. సారీ తనుజాకి దివ్య ఏం చేస్తుంది ఇది అంటాం. అంటే నాకు ప్రేమ లేక కాదు, కొంచెం ఆమెకంటే చిన్నపిల్ల కాదు ఎక్కువైపోయింది. నాకు వెంటనే మనసాక్షి ఒకరు గద్దించాడు. ఎక్కడ ఇంట్లో కాదు, మా ఇంట్లో గద్దించాడు. అరే 2 చిన్నపిల్లలే, చూస్తే 2కి చెరో చాక్లెట్ ఇవ్వాలి, చెరోగా బిస్కెట్ ఇవ్వాలి, అంతేకాదు 2 ఆవిడకి ఇచ్చి 4 ఈమెకి ఇచ్చి, ఆమె ప్యాకెట్ ఇచ్చి బొమ్మ ఈమెకి ఇచ్చి ఆమెకి ఇవ్వకపోతే పక్షపాతం చూపించిన వాళ్ళు ఉంటావు. అలాంటి రాకూడదని నేను అన్నప్పుడు ఆ రోజు నేనేం చేశాను, 2ని కూర్చోబెట్టి ఏమో ముద్ద ఆమెకో ముద్ద ఏమకో ముద్ద అక్కడితో నేర్చుకోండి. ఇలా కూడా తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆత్మ మనం పనిచేసినప్పుడు ఏం చేస్తాడు, దేవుడు చిన్న విషయమైనా గుచ్చుతాడు, చిన్న విషయమైనా గుచ్చుతాడు. ఎలా ఉంటుంది మీకు అనుభవం చెప్పండి. చాలా మంది బంధువులు ఇంటికి వెళ్తావు, బాగా డబ్బు కారేసుకొని ఒకలా పరిచయం చేస్తాడు. ఏమీ లేకుండా బట్టలు వేసుకుని వెళ్తే వచ్చారులే చూసారులే వాళ్ళు విజయం వచ్చారులే వాళ్ళ ఊరి నుంచి వచ్చి అని అంటారు. అంటే లోపల చూసేటప్పుడు డబ్బుకి హోదాకి బట్టలకి కార్లకి బంగారాలకి చూపిస్తారు. కానీ దేవుడు ఎంచుకునేప్పుడు నీ హృదయాన్ని చూసి వాళ్ళందరూ
రాజుగా ఉన్నారు. కానీ విలువ లేని వ్యక్తి, పనికిరాని వ్యక్తిని రాజుగా దేవుడు చేశాడు. రాజు దగ్గర ఎవరు? సైనికులుగా పనిచేస్తున్నారు. అన్నదమ్ములు ఎవరు పనిచేస్తున్నారు? సైనికులుగా పనిచేస్తున్నారు. అవునా కదా? కాబట్టి విడవ పడుతున్నారు, తృణీకరించబడుతున్నారు, నెట్టయి పడుతున్నారు. విలువ లేకుండా చూసిన బాధపడద్దు. ఒక్క రోజున నిషేధించబడిన రాయి మూలకు తన రాయిగా నిన్ను మారుస్తాడు. ఎక్కడ నువ్వు అవమానించబడ్డావో అక్కడే రెట్టింపు ఘనత నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. కన్న తండ్రి చేత, అన్నదమ్ముల చేత తృణీకరించబడిన వాడు, గాయపరచబడిన వాడు, నెట్టివేయబడిన వాడు, విలువలేనిగా ఉన్నవాడు దావీదు. కానీ దేవుడు చూశాడు. తన హృదయం బద్దలవుతుందాం, నా తమ్ముళ్ళు ఎక్కువగా చూసి తండ్రి తను పట్టించుకోకుండా ఉంటాం, బంధువుల దగ్గరికి వెళ్తే నీచంగా చూడటం, అవన్నీ చూసినప్పుడు ఒకసారి పాస్టర్ గారు చెప్పి గుర్తుందా? మీకు కూడా జరిగే ఉంటుంది. ఆయన 3 బామరులు. ఎవరు? పాస్టర్ గారు 3 అన్నదమ్ములు. ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా పెద్ద బామరది, 2వ బామరది, 3వ బామరది పరిచయం చేస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు అప్పులు పాలయ్యాడు పాస్టర్ గారు. ఆయన పరిచయం చేయలేదంట. ఆయన అసలు పరిచయం కూడా చేయలేదంట. ఆయనకి ఎంతో బాధ వేదన వేసిందండి. ఎందుకని? ఆయన కూడా ఒక బాగా బతికే ఆయన. కానీ అక్కడ ఏమీ లేదు, ఇల్లే గడి లేదు. ఆయన 3 మిలిటరీ. ఆయన ఇలా పెద్దనే మిలిటరీ ఆఫీసర్. ఎవరు? మా పాస్టర్ గారు పెద్దనే మిలిటరీ ఆఫీసర్. హై లెవెల్. ఆయన పిలిస్తే హెలికాప్టర్ కూడా వస్తుంది, అంత ఎగిరి పోస్ట్ అయింది. ఆ 3 అన్నదమ్ములు మంచి స్టేటస్ ఉన్నవాళ్ళు. అయితే ఈయనకి అప్పుడు అప్పు పాలైనప్పుడు, బంధువులు పెళ్ళికి వెళ్ళినప్పుడు విలువ లేకుండా చూశారంట. కనీసం పరిచయం కూడా చేయలేదు. అలాంటి బంధువులు ఈ రోజున సూరి ఎక్కడున్నావు, నాకు ఈ పని చేసి పెట్టవా, పని చేసి పెట్టవా అని పాస్టర్ గారు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఈ విజయవాడలో, ఆంధ్రాలో పని కాబట్టి ఎవరు అడుగుతున్నారు? వీళ్ళనే అడుగుతున్నారు. ఒకప్పుడు పనికి రాని చెయ్యి వదిలేసి ఆయనకి ఇప్పుడు ఆ చెయ్యే సహాయంగా మారింది. బాధపడకు. ఈ రోజు నీకు బాధే, వేదనే, కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నేను ఏం చేస్తాడు? దేవుడు గొప్పగా నిలబడతాడు. ఎక్కడ? నువ్వు శ్రేణీకరించబడుతుంది. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. వర్షంలో తడిసి ఎండకడిన దావీదుని ఎవరు చూశారు? కన్న తండ్రి చూడాలా, అన్నదమ్ములు చూడ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. నీ బాధ ఏంటో, నీ కన్నీరు ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ అవమానం ఏంటో, నీ నిందేంటో నువ్వు ఇంట్లో ఎవరు చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు. ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా ఒకరోజు నువ్వు కూడా కారులో తిరిగే స్తోమత. మదర్ గారికి ఎప్పుడు చెప్తాను, మదర్ గారు తప్పకుండా కారు కొట్టడానికి తీసుకెళ్తారు. ఫస్ట్ నన్నే తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఏం కొన్నా? ఎవరు తీసుకెళ్ళాలి? సేవకుడు. బండి కాదు, కారు కొట్టేది. బండి మీద తీసుకెళ్తాం. హృదయ గాయములు ఒకరోజు అదే చెప్తావా? కొట్టు గట్టి కొట్టు. ఏం చేస్తారమ్మా? కట్టే దేవుడు మనసులో ఎంత బాధపడి ఉంటాడు. ఎవరికి చెప్పుకోలేకుండా అయిన వాళ్ళే త్రోసేస్తే, బంధువులే త్రోసేస్తే, రక్త సంబంధులే మొహం చాటేస్తే ఎవరు చెప్పుకుంటారు? అవునా కదా? నీకేంట్రా అంత బలగం ఉంది, నీకేంట్రా అంత ఉన్నారు, నీకేంట్రా ఎంత ఉన్నారు అంత చెప్పుకుంటారు. కానీ అక్కడే విలువ లేకుండా మనకి అన్యాయంగా జరుగుతుందంటే ఎవరు చెప్పుకుంటాం? పైకి నవ్వుతున్న లోపలే వస్తుంది, లోపల ఒక వేదన, ఏడుపు వస్తుంది. ఆ ఒక హృదయ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. రాహేల్ ఎంతగానో వదిలేస్తున్నాడు, పట్టించుకోవట్లా. హృదయం బద్దలైపోతుంది. నేను కూడా భార్యనే కదా, నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, నన్ను ఎందుకు చూడట్లేదు, నన్ను ఎందుకు సరిగ్గా పట్టించుకోవట్లేదు బాధపడింది. ఆ హృదయ గాయాన్ని దేవుడు చూశాడు, గర్భాన్ని తెరిచాడు. రాహేలు గర్భం గర్భము గర్వపడింది. ఒక క్వశ్చన్ చెప్తున్నా, మీరు లోకానుసారంగా బాధపడతారు కానీ దేవుని చూసుకుని మీరు గనులు అవమానించబడుతున్నారు, పునీకరించబడుతున్నారు, రెట్టేస్తున్నారు, పట్టించుకున్నారా? బాధపడద్దు. సరే బాధే, కానీ నిన్ను చూస్తున్నవాడు నీ దేవుడని యెహోవా. వారి కంటే నేను ఘనతగా గల్లుగా నిలబడతాను. దేవుడు ఎంత కోటిసిన కాలేసి నేను నిలబడతాడు. దేవుడు ఎవరు నీ సహాయం కావాలరా, నీ వల్ల ఈ పని అవుతుందా? ఒకరోజు నీ ఇంటి ముందుకు నిలబడతాడు. అర్థమవుతుందా? నిషేధించబడిన రాయి మూలకి తలారా. యేసు ప్రభు నిషేధించారు పరిస్థితి సర్దుకాయలు. మాకు వద్దనుకున్నారు, వాళ్ళ కాదనుకున్నారు, ఈ తోడు కాదనుకున్నారు. కానీ ఈరోజు ప్రపంచానికి దిక్సూచిగా యేసయ్యమన్నాడు. ప్రపంచానికి మొత్తానికి పాపులకి ఎవరు దిక్సూచి? యేసు మాత్రమే. ఆ విధంగా మార్చబడ్డాడు. కాబట్టి ఏ హృదయ గాయంతో నువ్వు బాధపడుతున్నావు, అవమానించబడ్డా, తృణీకరించబడ్డావా, నెట్టివేయబడ్డావా, నిందల పాలయ్యావా, అపహాస్యం పాలవుతున్నావు, హెల్గా చూస్తున్నారా? బాధపడుతూ నిన్ను చూస్తున్న దేవుడు నీకు పైన ఉన్నాడు. తగిన సమయంలో ఏ సేపుని ఎలా అధికారిగా నిలబెట్టాడు ఉన్నతంగా, నిన్ను, నీ కుటుంబాన్ని, పిల్లల్ని ఉన్నతంగా నిలబెడతాడు. ఎప్పుడో తెలుసా? దాన్ని బట్టి ఏం చేయాలి? సనుక్కోదు, కొనుక్కోదు, కొట్లాడద్దు. ప్రార్థించు, ప్రభువా ఈ అవమానాన్ని బట్టి స్తోత్రం, ఈ నిందను బట్టి స్తోత్రం. వాళ్ళు అన్నారా? స్తోత్రం అని చెప్పు. దానికి రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇస్తాడు. హల్లెలూయా. దావీదు రాజుగా చేసిన తండ్రి కాదు, అన్నదమ్ములు కాదు, దేవుడు చేశాడు రాజు.
అర్థమవుతుందా? నువ్వు దేవుడి ఎంపికలో ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళ ఎంపికలో ఉన్నావా, నీ బంధువుల ఎంపికలో ఉన్నావా, సంఘంలో ఉన్నావా, నీకు అనవసరం. నువ్వు దేవుడి ఎన్నికలో ఉన్నావా అని చూసుకో. నేను అలాగే చూసుకున్నాను. ఎవరు చూసుకోవాలా? 10,000 మంది ఉంటారు, వాళ్ళందరూ మనుషులే, కానీ దేవుడు ఎన్నికలో నువ్వు ఉన్నావా లేదా అని చూసుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయ గాయాన్ని కట్టి ఎక్కడ అవమానించబడ్డా ఒక రెట్టింపు ఘనత మనకి దేవుడు తప్పకుండా ఇస్తాడు, దావీదుకి ఇచ్చినట్టు. మూడోది హల్లెలూయా, ముగిస్తాను. మూడోది కీర్తనలు 147. సరే, నేను మూడోది చదవ చెప్తాను. మూడో చూడండి, కీర్తనలు 3:1. ఇది కూడా దావీదుకి సంబంధించింది. చూడండి ఒకసారి. కీర్తనలు 3:1. కీర్తన గ్రంథం 3:1. బాగా చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ చాలమ్మా అమ్మ, వినండి. ఫుట్ నోట్స్ లో పైన చూడండి అమ్మా. కుమారుడు పారిపోయినప్పుడు దావీదు రచించే కీర్తన. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు తన బాధను చెప్పుకుంటున్నాడు. ఎవరికి? దేవుడికి. ఎవరు? కన్న విరోధంగా లేచాడు. అబ్షాలోము ఏం చేశాడు? దావీదుకి సింహాసనంతో తండ్రిని చంపాలనుకున్నాడు. తండ్రి ఉంటే నాకు సింహాసనం దక్కదు, అది తండ్రి చనిపోతే ఏమవుతుంది? కుట్ర పన్ని తండ్రిని చంపాలనుకుంటే దావీదుకి ఆ కుట్ర తెలిసి పారిపోయాడు. చెప్పులు కూడా లేకుండా అర్ధరాత్రి తీసుకుని పిల్లలు తీసుకుని ఆ అడవులు గుండా పారిపోయాడు. ఒక పక్కన సౌలు తరుగుతున్నాడు. ఒకప్పుడు తను బాధించారు అనేకులు. ఎవరి వల్ల బాధ? కన్న కొడుకు వల్ల బాధ దావీదుకి. ఒకప్పుడు ఎవరి వల్ల బాధ? చెయ్యని నేరానికి సౌలు వల్ల బాధ, నమ్మిన వాళ్ళ వల్ల బాధ, బంధువుల వల్ల బాధ, కన్న ఇంట్లో వల్ల బాధ. నన్ను బాధించేవారు అనేకులు. ఈరోజు బాధ ఇంట్లో వాళ్ళతోనే కాదు, బయట వాళ్ళతో వస్తుంది, ఉద్యోగంలో వస్తుంది, వ్యాపారంలో వస్తుంది, బంధువుల దగ్గర వస్తుంది, సంఘంలో వస్తుంది, సమాజంలో కూడా వస్తుంది. ఎటు నుంచి వచ్చినా ఏమవుతుందని బాధ? బాధే. నన్ను బాధించువారు అనేకులయ్యా. ఎవరు మాట్లాడుతున్నాడు? తన కొడుకు గురించి మాట్లాడుతున్నాడు. కన్న కొడుకు, ప్రాణం పెట్టిన కొడుకు, ప్రాణం పంచుకున్న కొడుకు మీద ఎంతో ఆశ పెట్టుకుంటే కొడుకు మాత్రం స్వార్థంతో సింహాసనం కావాలని ఆశపడి చంపాలనుకుంటే దావీదు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అయ్యా అబ్షాలోంకి అప్పటికి ఏమంటాడు? అబ్షాలోంకి కీడు జరగకూడదని కోరుకు. అన్న ప్రేమ కదా, వాడు తప్పు చేసినా సరే కీడు మాత్రం జరగకూడదని కోరుకున్నాడు. కానీ ఏడ్చాడు, నా కన్నా కొడుకే నాకు విరోధంగా లేచాడే, నా అయిన వారే నాకు విరోధంగా లేచాడే, నేను ఎంతో నమ్మి ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తున్నారే, నేను సౌలుకి ఘనత తీసుకొస్తున్నాను, వెంబడిస్తున్నాడే చంపడానికి అని చెప్పి దావీదు తనకున్న బాధలన్నింటిలో దేవుడిని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఆ హృదయం ఏమైపోయింది? బద్దలైందండి. గాయములు ఆయన. అలాంటి గాయములు దేవుడు ఏం చేసిన తర్వాత, కానీ ఒక మీకు తెలుసా, దావీదు వృద్ధాపం వరకు ఉన్నాడే కానీ దావీదు బాధ పెట్టిన సౌలు లేడు, అబ్షాలోము లేడు, అమ్మోను లేడు, షిమీ లేడు. అంటే తనకు విరోధంగా లేచిన ఎవరు కూడా దేవుడు ఉంచలేదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇంట్లో వారు, నీ అయిన వారు, నీ ఇంట్లోనే సమాజం, సంఘం, ఆక సేవకులైనా సరే ఎవరు మీరు బాధ పెట్టకూడదు. ఆ బాధ పెడితే ఒక రోజు మనము బాధించబడతాం. నువ్వు ఈరోజు బాధ పెట్టాను, నువ్వు ఒక రోజున అదే బాధకి గురవ్వాల్సిన పరిస్థితి. కాబట్టి దావీదు చెప్తున్నాడు, అయ్యా నా మీదకి లేచివారు అనేకులు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారంట, ఎంతో విస్తరించున్నారు. మొన్న ఒక ఫ్యామిలీ చెప్తుంది, మేమేం చేయట్లేదండి, మేము గుర్తుగా కాపురం చేసుకుంటున్నాం, అయినా మా మీదకి ఎవరు వస్తున్నారు? మేము కాపురం చేసుకోవడం చూడలేక కళ్ళు పుట్టి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుడు మాటలు చెప్తున్నారు. ఇంటికల వాళ్ళకి ఫోన్లు చేసి మరి చెప్తున్నారు, ఖాళీ చేయించమండి అని. నాకేం అవసరం? అవి అడుగుతున్నారు ఏమన్నా? వాళ్ళు వస్తున్నారు ఆ ఫ్యామిలీని ఎందుకు? తప్పు కదా. అంటే ఏంటి? వాళ్ళు బాధ పెట్టేవారు విస్తరించి ఉన్నారు, విస్తరించి చుట్టుపక్కలే ఉన్నారు. అలాంటి వారు రోజు నా పతనం అవుతారు. ఏమవుతారు? ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు. దావీదుకి ఏ హాని దేవుడు చేయరా. దావీదుని బాధ పెట్టిన వాడు పోయారే, కానీ దావీదు మాత్రం పండు వృద్ధాపి వరకు బ్రతికి పట్టకెట్టాడు. కాబట్టి నీ తల్లిదండ్రులు బాధ పెట్టే అధికారం నీకు లేదు, నీ భర్తను బాధ పెట్టే అధికారం భార్యకి లేదు, భార్యను బాధ పెట్టే అధికారం భర్తకి లేదు, పిల్లలు తల్లిదండ్రులు బాధ పెట్టే అధికారము లేదు, తల్లిదండ్రులు పిల్లలను బాధ పెట్టే అధికారం కూడా లేదు. ఎవరెవరు కూడా హృదయ గాయాలు చెయ్యకూడదని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులు అయినా సరే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తక్కువ చేస్తారు. ఈ వయసు పిల్లలు కూడా ఏం చేస్తారు?
కొట్టేస్తారు, అలా పోతావరా, ఇలా పోతావరా, ఇలా అయిపోతావరా, అలా అయిపోతారు. తెగ నాశనం అంటే నాశనం, నోరిపితే బూతులు నాశనాన్ని కోరుకుంటారు. ఎవరస్తులు నా మాట ఇంటలేదరా, నువ్వు తింటున్నావు, ఇంటికి రావట్లేదు సరిగ్గా అని ఏం చేస్తారు తల్లిదండ్రులు చెప్పించి నాన్న అబ్బులు చెప్తారు. నీకు విషయం తెలుసా, ఆడి హృదయం కూడా ఏమైంది, ఎంత తిరిగినా సరే ఆడి హృదయం ఏమైంది, లోపల బాధపడింది, గాయపడింది. మా అమ్మ అన్నారని ఏమైంది, బాధపడింది. కాబట్టి తల్లిదండ్రులు అయిన వారి పిల్లల్ని బాధ పెట్టకూడదు, పిల్లల తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అందరికి మించి సంఘ సేవకురాలు మీరు కూడా బాధ పెట్టకూడదు. మిమ్మల్ని బట్టి ప్రార్థన చేసే సేవకురాలు మిమ్మల్ని బట్టి కంట నీరు పెట్టాలి, భయంకరమైన తప్పు అవుతుందమ్మా. చాలా చెప్తున్నారు. ఎందుకంటే గద్దించి చెప్పినా, ప్రేమగా చెప్పినా, బాధపడి చెప్పినా మీ కుటుంబాలు కట్టబడాలని ఉద్దేశం తప్ప, మీరు బాగుంటే చూడాలన్న ఒక ఉద్దేశం తప్ప మాకేమీ లేదు. కాబట్టి నయాన్ని చెప్పినా, భయాన్ని చెప్పినా, గతంతో చెప్పినా, గణించి చెప్పినా ఏంటది మీ మేలు కొరకు ఆలోచిస్తున్నారు. కానీ నన్ను అన్నారు చేశారని చాటుగా మాట్లాడుకుంటే అపోస్తలుడైన పౌలు ఎంత పరిచయం చేశాడో, కానీ తనతో ఉన్నవారు తనని వదిలేసి వెళ్ళిపోయారు. చాటుగా మాట్లాడుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు బాధపడ్డాడు. తిమోతి నాకు విరోధంగా లేచారు, నా గురించి తప్పుగా మాట్లాడారని చెప్పి అపోస్తలుడైన పౌలు చాటుగా ఏడ్చాడు, బాధపడ్డాడు. సేవకులైన వాడు మిమ్మల్ని బట్టి ఎప్పుడు కూడా బాధపడకూడదు. మిమ్మల్ని మీ కొరకు ఏడిస్తే మీ కుటుంబాలు బాగుపడాలి, మేము ఏడవాలి. మీ కుటుంబాలు కట్టబడాలి ప్రభు ఆడవాలి. మీరు పాపంలో ఉంటే బయటికి రావాలి ప్రభు ఆడవాలి. అంతేగాని నేను మేలు చేసి బాగు కోరుకున్నా, నన్ను అన్నారు ప్రభు అని నేను మనసులో దుఃఖపడినా అది మీకు మంచిది కాదన్న విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని కూడా నేను కూడా మిమ్మల్ని బాధ పెట్టే అధికారం నాకు లేదు. వాక్యానుసారంగా గురి చెప్పాలి, కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని బాధ పెట్టే అధికారం నాకు కూడా లేదు. ఓర్పుగా చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. ఒకవేళ స్వతంత్రంగా ఉంటే జాన్ బాబులకు ఆ సరిచి చెప్తానేమో, కానీ ప్రతి ఒక్కరికి నేను ఆ విధంగా చెప్పను. అర్థమవుతుందా? ఆ బాధ పెట్టే అధికారం నాకు కూడా లేదు. కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు బాధ పెడితే ఒక రోజు నువ్వు బాధపడతావు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ రోజు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకైనా ఆ బాధను అంతే. మనుషుడా నువ్వేం విత్తావు అది తప్పకుండా వస్తావు. కాబట్టి ఏ విషయంలో నీ హృదయ గాయాలు ఉన్నాయో, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఒకవేళ నువ్వు అభివృద్ధి పొందలేకపోతున్నాను, ఆత్మీయంగా నిలబడలేకపోతున్నాను, ఇంకా దేవుడి కొరకు నేను జీవించలేకపోతున్నాను, బాగుందని అనుకుంటున్నాను, సరిగ్గా నేను దేవుడు నిలబడలేకపోయి బాధపడుతుంటే పశ్చాత్తాపడు, దైవిక సమాధానం ఇస్తాడు. లేదా ఆయన వారు బంధువులు ఇంట్లో వారు తృణీకరిస్తున్నారు, పట్టించుకోవట్లేదు, ఒక పరికరాన్ని చూస్తున్నారు, ఎంత కష్టపడి లేకుండా చూస్తున్నారని బాధపడుతున్నావా? నీ హృదయ గాయములు దేవుడికి చెప్పు, నేను ఉన్నతంగా నిలబడతాడు. ఎవరు అవమానపరిచారు వారే చేతులు కట్టుకుని ముందు నిలబడే స్థాయి దేవుడు. నీ బాధించు వారు నువ్వు బాధపడద్దు, భీతి నీకు దూరం అవుతుంది. నిన్ను బాధించు వారు నీ దగ్గరికి వస్తారు. ఎక్కడికి వస్తారంట? నీకు విరోధంగా రూపించే ఏ ఆయుధము కూడా వర్తదు. మూడోది బాధపరచబడ్డాడు దావీదు, కానీ అందరినీ కూడా బాధించిన వాళ్ళు కోల్పోయారు. కాబట్టి దావీదు హృదయ గాయం కట్టింది ఎవరు? కొడుకు ద్వారా. కానీ ఆయన ఎవరు కట్టాడు? దేవుడే కట్టాడు. అబ్షాలోము గారు బాధపడ్డాడు. అబ్షాలోము కన్న తండ్రి బాధ పెట్టావా? దేవుడు చూశాడు, తీసుకెళ్ళాడు. సౌలు నీకు మంచి చేస్తే దానికి బాధపడతావని చూశాడు, సౌలుని తీసుకెళ్ళి. ఇలా రకరకాల మనం పోతామని కాదు, కానీ వాళ్ళు బాధ పెట్టి వాళ్ళ కంట నీరు పెడితే అది మనకి మంచిది కాదు. వీళ్ళకి సంతోషపడేది మౌనంగా ఉంది, కానీ కన్నీరు పెట్టాలి కాదు చేస్తున్నాడు ఎవరికి. కానీ యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు మరియ హృదయం ఏమైపోయింది? బద్దలైపోయింది. ఏమైంది? కన్న కొడుకు కళ్ళ ముందు సిలివేస్తాడు. మీ కన్న కొడుకు ఏమైనా కొడుకు ఊరుకుంటారండి? కొట్టడికి వెళ్తాం, అసలు ఊరుకోం. అవునా కదా? ఓపీ చేసిన కొట్టేస్తాం. కానీ కన్న కొడుకుని ఎదురుగా సిలివేసి రక్తం కారడి కొట్టి మేకులు తెగొట్టి ఆ రక్తం అంతా వస్తే 9 మాసాలు పెంచిన గర్భం ఎవరిది? మరియ పరిశుద్ధాత్మతో కన్నప్పటికి కూడా ఆవిడ గర్భంలో 9 మాసాలు మోసం చేసుకోవాలి. రెండోది ఆ గర్భము కోసం అవమానించబడింది, నిందలు పడింది, అవమానం ఎదుర్కొంది. అర్థమవుతుందా? అన్ని ఎవరి కోసం పడింది? వేసుకుని వివరించింది. కానీ ఎదురుగా అప్పటికి ఏమైపోతున్నాడు? చావటానికి సిద్ధంగా రక్తం కారిపోయి ఊపిరితో ఉండి కానీ పిలుస్తూ ఉంటే గాలి పీల్చలేక, ఊపిరి కూడా పీల్చలేక బలహీనంగా ఉంటే కన్నా కొడుకుని చూసి హృదయము బద్దలైపోయింది. ఎవరికి? మరి ఆయన వారిని కోల్పోతున్నప్పుడు, దూరం అయినప్పుడు, ప్రేమించిన వ్యక్తి ఆ దూరం అవుతున్నప్పుడు, కన్నా బిడ్డ దూరం అవుతున్నప్పుడు, పట్టుకుని కూడా దూరం అవుతున్నప్పుడు హృదయం అయిపోతుంది, బద్దలైపోతుంది. ఏమైంది? బద్దలవుతుంది. యేసు ప్రభువుని చూసి మరి హృదయము బద్దలైంది. కానీ స్వయంగా యేసు ప్రభు ఏం చేశాడు? మరి హృదయాన్ని కట్టాడు. అమ్మ, ఇప్పుడు వరకు నేను ఈ కొడుకుగా ఉన్నాను, ఎటువంటి యోహాను నీకు
కొడుకుగా ఉంటాడు. యోహాను నీకు కొడుకుగా ఉంటాడమ్మా అని చెప్పి తను చనిపోతున్నప్పుడు కూడా కొన్న కొడుకు బాధ్యతని మర్చిపోలేదు. చనిపోతున్నప్పుడు కూడా తల్లి బాధ్యతని మర్చిపోలేదు. యేసుప్రభు బాధ్యత నెరవేర్చి వెళ్ళాడు. కానీ యేసుప్రభు నాకు చూసినప్పుడు కన్న కొడుకు అంతా ఘోరాతి ఘోరంగా శిరోమణ పొందుంటే తల్లి హృదయం బద్దలైపోయింది. యేసుప్రభుకు అలా జరుగుతుందన్న విషయం మరియకి సుమయోను ఎప్పుడో చెప్పాడు. 8 days పిల్లోని అంటే 8 దినాల పిల్లోని మందిలో తీసుకెళ్ళింది. అప్పుడు సుమయోను చెప్పాడు, మరియా నీ హృదయంలోకి ఖడ్గం దూసుకెళ్ళిపోతాను. ప్రవక్త ఏం చెప్పాడు సేవకుడు, నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది అన్నాడు. అప్పుడు అర్థం కాల మరికి. కానీ కళ్ళ ముందు కన్న కొడుకు రక్తం చిందించి ప్రాణం పోతుండి కొన ఊపుతో ఉంటే అప్పుడు హృదయం ఏమైపోయింది, కత్తితో గుచ్చినట్లుగా బద్దలైపోయి ఏడవడానికి కూడా ఊపిలేదంట. అంత ఏడ్చిందంట. అక్కడ అయిన వారిని కోల్పోయినప్పుడు, ప్రేమించిన వారు దూరం అయిపోయినప్పుడు, నీ ఆశలన్నీ అడియాసైనప్పుడు, నీ కళ్ళని చెదిరిపోయినప్పుడు, నీ ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు, ఎంతో అపురూపం కట్టుకున్న ఇల్లు అమ్మేసుకున్నప్పుడు ఏమొస్తుంది, హృదయము బద్దలైపోవాలి. అలాంటి గాయాలు ఉంటే ఈరోజు హృదయ గాయాలు కడతానంటాడు. గుండె చెదిరే వాడిని బాగు చేయవాడు, నీ గాయముల్ని కట్టువాడు. ఇంకా నీకు ఏ గాయాలు ఉన్నాయో దేవుడు చెప్పు. ఆ హృదయ గాయాలు కట్టువాడు నీ దేవుడైనా యెహోవాయే. సాయి ప్రార్థన చేస్తాను. రేపు ఒక పాట పాడుకుంటాం. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా, హృదయ గాయములు కట్టువాడు అడుగుతున్నాడు. నీ దేవుడే నీ హృదయ, నీకు హృదయం ఏ గాయం ఉండదు. ఎవరి వల్ల గాయపడుతున్నావు, చెదిరిన నీ గుడిని బాగు చేయవాడు, నీ గాయాన్ని కట్టువాడు ఆయన. ఎన్నో ఆశలు కోరికతో కుటుంబాన్ని కట్టుకున్నావు. కళ్ళను చల్లాచెదరైపోతుంటే హృదయం బద్దలైపోతుంది. ప్రేమించిన వాళ్ళే అయిన వారే పరాయి వాళ్ళు అయిపోతుంది, బద్దలైపోతుంది. కన్నా బిడ్డలే పనికి రాకుండా పోతుంటే హృదయం బద్దలైపోతుంది. బిడ్డల భవిష్యత్తు కోసం రెక్కల ముక్కలు తీసుకుని ఆస్తులు సంపాదించకపోతుంటే బద్దలైపోతుంది. ప్రేమించిన భార్య మాట వినకపోతే హృదయం బద్దలైపోతుంది. కట్టుకున్న వాడే తిరగబడితే భార్య హృదయం బద్దలైపోతుంది. హృదయ గాయములైన శరీర గాయములైన కట్టువాడు నీ దేవుడని యెహోవాయే. ఏ